నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ శ్యామల, ఈ యాంకర్ శ్యామల 3-4 రోజులకి లేకుండా ఉంటే ఒక 10-15 రోజులకి ఆవిడ బయటకు వచ్చి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. డోస్ బట్టి ఎంతైతే డబ్బులు వస్తాయో దాన్ని బట్టి ఆవిడ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ కొసమెరిపోయిందంటే చాలా నున్నగా, నీట్గా, క్లాస్గా చెప్తానని ఆవిడ అనుకుంటుంది. ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్టే చదివే రకం శ్యామల. నేను వాస్తవంగా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన ఒకరోజు తిరుమలకు సంబంధించిన ఘటనలో చూసినప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడింది నేను విన్నాను. విన్నప్పుడు ఎట్టంటే యాజ్ ఇట్ ఈస్ అక్షరాలు ఏవైతే రాసిచ్చారో నీట్గా, చిన్నపిల్లలు కదా స్టేజ్ పైకి పోయి ఏదైనా భయంగా ఏదైతే ప్రిపేర్ అయి ఉంటారో ఆ విధంగా మాట్లాడతారో యాజ్ ఇట్ ఈస్ దింపేసింది. ఇంతకంటే నేను నిజంగా పొలిటీషియన్స్లోనూ ఎవరినెవరినో చూసాను. కానీ ఒకవేళ భయంగా బెరుగ్గా ఉండేవాళ్ళు కూడా తడబడి నేను సరిగా మాట్లాడలేనులేండి, నేను పనులు చేసుకుంటా అని చెప్పి వెళ్ళేవాళ్ళని చూసాను ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా. అట్లా కాకుండా నిస్సిగ్గుగా ఉండేది చదివేసింది ఆడ. అటువంటి శ్యామల మరోసారి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగా మన టీడీపీకో, జనసేనకో, ఇంకొకరికో అధికార ప్రతినిధులు కానీ ఇంకెవరికి టైం లేదు కాబట్టి, కానీ ఈవిడ ఏం మాట్లాడినా ఏదో అది నిజం అనుకుంటా అని చెప్పి ఆవిడికి కనివిప్పు కలిగే విధంగా నా వంతు ఆవిడ మాట్లాడిన మాటలపైన ఆవిడికి నిజాలు తెలియజేద్దామని నేను అనుకుంటున్నాను. అసలు ఆవిడ ఏం మాట్లాడింది? ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే 3 అన్నారు, అది 1 అన్నారు. ఆ 1 వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు ఈవిడ అది ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాద్లో ఈవిడికి దీపం పథకం అంటే ఏం తెలుసు, లేకుండా ఉంటే ఇది సిలిండర్ల గురించి ఏం తెలుసు, ఏడ ఫ్రీగా తీసుకుంటుంది, అసలు ఈవిడికి ఫ్రీగా ఎందుకు ఇస్తారు? అక్కడ పోయి పల్లెటూరులకు పోయి లేకుండా ఉంటే ఏడన్నా టౌన్లోకి పోయి ఎవరన్నా పేదోళ్ళని అడిగితే అర్థమవుతుంది సిలిండర్లు ఇస్తున్నారా లేదా, ప్రభుత్వం నుంచి సరిగ్గా పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి. ఇంక ఈవిడ మాట్లాడినటువంటి ఇంకొన్ని మాటలు. తల్లికి వందనం మరో మోసం, తల్లికి వందనం మరో మోసం అంట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కడప జిల్లాలో ఒకే ఇంట్లో 13 మంది ఉంటే 13 మందికి 13,000 పోయినాయి డబ్బులు. నేను అబద్ధం చెప్తున్నాను, ఇంకొకరు అబద్ధం చెప్తున్నారు అనుకుంటే జస్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళ నాయకులనే పోయి క్రాస్ ఎగ్జామిన్ చేసి అడిగితే వాళ్ళ నాయకులనే పోయి లోకల్లో ఏడైతే జనాలు ఉంటారో, ఎవరైతే పిల్లలు ఉంటారో 4th క్లాసు, 3rd క్లాసు లేదా 9th క్లాస్ పిల్లలు ఉంటారో అక్కడికి పోయి మీ పిల్లోడు డబ్బులు పడినాయా లేదా, మీ అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా అని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి పడలేదని బయటికి తీసుకొచ్చి చూపిస్తే దానికి ఎందుకు పడలేదని చెప్పి ఈ ప్రభుత్వం వారు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. కానీ సింపుల్గా దీపం 2 పథకంకి సంబంధించి గ్యాసులు రాలేదు, లేకుండా ఉంటే ఈ తల్లికి వందనం అనేటి పడలేదు అంటే ఈ వీడియోలు చూసేవాళ్ళు నవ్వుకోరా అని నేను అడుగుతున్నా ఖచ్చితంగా. ఇంకా ఆవిడ ఈ రకాన్ని అనేక వ్యాఖ్యలు చేసింది. యాజ్ ఇట్ ఈస్ రోజు చెప్పినట్టు పథకాల గురించి, సూపర్ 6 హామీల గురించి ఇవన్నీ చెప్పి అలసిపోతున్నా. కానీ ఇటోళ్ళకైతే జ్ఞానం రాలా. ఒకే ఒక అర్ధ నిమిషం లోపు ఏమేమి పథకాలు ఎన్ని అమలైనాయి అనేది ఒక మాట చెప్తా. ఆగస్టు 15న ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. ఇంకా దీపం 2 పథకం ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. ఇంకా అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చినాయి. ఇంకా తల్లికి వందనం పథకము ఆల్రెడీ అమలైంది. ఇంకా పెన్షన్ ఇచ్చినారు. ఇంకా ఏం కావాలా, ఒక్కటి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 రూపాయలు ఆడబిడ్డలకి అకౌంట్లో పడాల్సి ఉన్నది. ఇన్ని చేసిన వాళ్ళు ఒక్క పథకం కాడి ఎందుకు చెడ్డపేరు తెచ్చుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మాదిర 99 పైన పథకాలు, పెద్ద హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాదిర ఎందుకు ఏమారుతారు ఇళ్ళు? అసలు పెద్ద హామీ ఏది, మద్యం మాఫీ చేసేస్తామని చెప్పి అది ఎట్టమైందో ఎవరికి తెలీదు. తద్వారా డబ్బులు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవన్నీ రోజు ఉండేటువంటి సబ్జెక్టులు. ఈవిడ చెప్పిన దాంట్లో వినేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు విని నిజాలు ఆవిడికి తెలిపినారు. ఖచ్చితంగా అది కామెంట్ రూపంలో పెట్టినారు. దీనికి సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చదివి వినిపిస్తాను. అది నిజమా కాదా మీ వంతు మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సరే, పథకాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అతనైతే ఒక కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ప్రస్తుతానికి పథకాలు లేకపోయినా బూతులు లేకుండా ప్రశాంతంగా ఉందంట. ఆయన ఎన్ని పథకాలు అమలవుతున్నాయి, అసలు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో ఆ సబ్జెక్ట్తో కూడా పాపం ఆయనకు పని లేదు. కానీ ఆయన మనస్సాక్షిగా ఏం చెప్తున్నాడంటే ప్రస్తుతానికి పథకాలు లేకపోయినా బూతులు లేకుండా ప్రశాంతంగా ఉందని చెప్పినాడు. ఆయన పెట్టినటువంటి కామెంట్కి ఏకంగా 943 లైకులు వచ్చినాయి. గిరిధర్ అంటే అతని పేరు. ఇంకా ఇంకొక కామెంటు, మీరు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం అద్భుతం, మీరు రేట్లన్నీ తగ్గించడం అత్యద్భుతం. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, లేకుంటే ఎలక్షన్ కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది శ్యామలకు గుర్తు చేస్తా ఒక వేవరు కామెంట్ అంటూ పెట్టాడు. ఆయన చెప్పినట్టు రేట్లన్నీ తగ్గిస్తామనేది దానికి ఆపోజిట్ జరిగింది. రేట్లు ఎక్కిచ్చేశారు. తాగేవారి సంఖ్యను తగ్గిస్తా ఉన్నారు. ఆటోమేటిక్గా తగ్గించాడు కదా. దాదాపు 42,000 మంది పైన చచ్చిపోయినారు.
ఇంకా లివర్లో కిడ్నీల బాధలతో బాధపడే వాళ్ళు వేరే విషయం. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ కామెంట్ పెట్టారు ఒకరు. మీరు మద్యపాన నిషేధం అన్నారు, అద్భుతం. మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పి అమాంతం పెంచేశారు, అద్భుతం. నకిలీ మద్యం అమ్మి అమాయకుల ప్రాణాలు బలి చేశారు, అద్భుతం. పెట్టిన కామెంటు ఆడున్నది చదువుతాను. నేను కన్నా రాసుకొని వచ్చినంటే ఇంకా నీట్గా చదివింటానేమో. కేవలం ఆవిడ చెప్పిన దానికి ఎవరైతే వివర్స్ రాశారో అది చెప్తున్నాను. బాబాయిని లేపేశారు, అద్భుతం. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు, ఇంకా అద్భుతం. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు, మరీ అద్భుతం. అది అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడిన వారికి పదవులు కట్టబెట్టేశారు, అది అత్యద్భుతం. దళిత యువకుడిని చంపేసి ఇంటికి పార్సల్ చేశారు, అద్భుతం. ఇంకా అద్భుతంలో అద్భుతం ఏంటి అంటే తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు, అద్భుతం అద్భుతం అద్భుత అంట. ఈ రకంగా జనాలు ఎవరు ఏది మర్చిపోలేదు. నువ్వు కొత్త చీరలు కట్టుకొచ్చి నున్నగా రెడీ అయ్యేసి వచ్చి అధికార ప్రతినిధి ఇచ్చినారు కదా, నెలకింత ఇస్తున్నారు కదా అని చెప్పి నువ్వు చీటికి మాటికి మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు, విపరీతంగా నవ్వుతూ ఉన్నారు. బోర్ కొడుతుంది. ఇప్పుడన్నా ఏదో టైంపాస్గా నవ్వుతున్నారు కానీ ఒక 3-4 నెలలు 5-6 నెలలు పోతే ఖచ్చితంగా పిచ్చ బోర్ కొట్టేస్తుంది, నేను చూసేవాళ్ళు ఉండరు. కాబట్టి ప్రభుత్వానికి ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాలి కానీ సార్ ఆ విధంగా దాంట్లో తప్పులు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని ఈ విధంగా చూసుకోండి అని చెప్పాలా, లేదా విమర్శించండి, తప్పులేదు. అలా కాకుండా ఈ సూపర్ 6 హామీలు ఏమైనా చెప్పి నేను చెప్పిన ప్రతి లిస్టులో ప్రతి హామీ అమలైనది. ఆ ఒక్కటి ఆడబిడ్డ నిధికి సంబంధించింది తప్ప. సో దీన్ని బట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇట్లాంటి ఆల్రెడీ కేసీఆర్ గారు ఇంకెవరెవరు అన్నారు, సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, అప్రమత్తంగా ఉండాలా. వీళ్ళని టైంపాస్ కూడా చూసే పని లేదు దాంట్లో, ఎందుకంటే కేవలం జోక్ ఫ్యాక్టర్ కూడా ఎక్కడా లేదు, నవ్వుకోవడానికి కూడా లేదు. పాపం ఆవిడ ప్రయత్నం చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ చదవడానికి, అది వేరే విషయం. ధన్యవాదాలు.